గైస్ బర్త్‌డే పిక్ అయితే చేశాను. ఆ పిక్‌ని కొంచెం వీడియో టైప్‌లో చేశాను. కొంత నచ్చుతుంది, బాగుంటుంది చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి. సరే డెమో చూడండి ఫస్ట్. గైస్ ఫస్ట్‌గా మీరు డిస్క్రిప్షన్‌లో పెట్టిన లింక్ ఓపెన్ చేయండి. అంటే ప్రాజెక్ట్ 1 ఉంటుంది. ప్రాజెక్ట్ 2 ఏమో మీకు వీడియో ఉంటుంది. ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేయండి. అంటే మీకు పిక్ కావాలంటే ఓన్లీ పిక్ చేసుకోండి. బర్త్‌డే పిక్ చేసుకోండి. ప్రాజెక్ట్ 1 పిక్ వీడియో లాంటిది మీకు డెమోలో చూపించాను కదా, ఆ టైప్ చేసుకోండి. ప్రాజెక్ట్ 2 అది. స్టార్టింగ్‌లో నేను ఇక్కడ బ్యాక్ 4 పిక్స్ ఇచ్చాను చూడండి, బాక్స్‌లా పెట్టి. అవి నేను పిక్స్ ఇవ్వను. అంటే మీరు యాడ్ చేసి చెప్తే ఎలా చేసుకోవాలో. ఎందుకంటే పిక్స్ ఇద్దామంటే మీకు దానివల్ల మీకు పిఎన్జీస్ ఇది పిక్స్ ఎంబీ ఎక్కువ ఇవి. దానివల్ల మీకు ఇంపోర్ట్ అవ్వదు. ఇంపోర్ట్ ప్యాకేజ్ రావడం అనేది జరుగుద్ది. ఇక్కడ చూడండి 1 2 3 4 అని పెట్టాను చూడండి. ఇవి టిక్ చేస్తున్నాను. ఇవి 4 మాత్రం టచ్ చేయకండి. ఇవి మనకు సంబంధం ఏం లేదు. ఈ కింద చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పిక్ తెప్పించి పైన బ్యాక్గ్రౌండ్ కింద కాకుండా పైన చూడండి, అవి ట్యాప్ చేయండి. అందులో గ్రూప్ అండ్ మాస్క్ వన్ అది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఒకవేళ నేను వేరేకి ఇస్తాను కాబట్టి ఇలా మామూలుగా ఉంటుంది. అంటే చూపిస్తాను అన్నాడు. ఓ పిక్ తీసి ఇలా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఈ కింద గ్రూప్ ఓపెన్ చేయండి. ఇదేం పర్లేదు. కింద గ్రూప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏదైనా సపోజ్కి ఈ పిక్ పెడదాం. దీని కింద తీసుకురండి. అంతే. మీరు ఏం చేస్తారంటే కొంచెం దీనికి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. అంటే కొంచెం అవడానికి ఏం లేదు. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు దీని మీద ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్గా టైల్స్ ఆన్ చేసుకోండి. సచివాలయ టైల్స్ అని కొట్టి టైల్స్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. టైల్స్ ఒకసారి అండి. దాని తర్వాత మళ్ళీ ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్స్పోర్ గమాం ఇది ఓపెన్ చేయండి. ట్యాప్ చేయండి. స్టాండర్డ్ నొక్క స్టాండర్డ్ సెట్టింగ్స్. ఇందులో మీ ఫోటో పెట్టి అడ్జస్ట్మెంట్ పెంచుకోండి. బాఫ్లో అయితే కొంచెం బ్రైట్ ఎక్కువ అయిపోద్ది. అలా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక ఇది 26 సరిపోద్ది. 0.1 వచ్చేసింది. అలాగే దీన్నే యాడ్ చేసుకోండి. కాపీ కొట్టండి. కాపీ ఎఫెక్ట్ సేమ్. అలాగే ఇది కూడా గ్రూప్ 2లోకి వెళ్ళి ఇక్కడ పిక్ ఉంటుంది. సారీ గ్రూప్ 2 ఇందులోకి వెళ్ళకండి. కింద తీసుకురండి. గ్రూప్ అండ్ మాస్క్ ఇది ట్యాప్ చేసి నేను పిక్ ఇవ్వనులే, మీకు పిక్ చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. సేమ్ డిలీట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఉండదు. అక్కడ ఇంకో పిక్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ పిక్ అంటే మీకు చూపించడానికి దీని వల్ల కింద తీసుకురండి. దీన్ని కొంచెం పైకి రాండి అడ్జస్ట్మెంట్. సో కొంచెం ఇలా ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ కొట్టండి సరిపోతుంది. అంతే. అలా చేంజ్ అవుద్ది. అప్పుడు మీరు పిఎన్జీ తీసుకుని పిఎన్జీ చేంజ్ చేసుకోండి. ఇంకో పిఎన్జీ అని పెడదాం సార్. అంటే ఈ ఫోటోకి సెట్ అయ్యే పిఎన్జీ. మీకు సెట్ అవ్వకపోతే మీరు సెట్ చేసుకోండి, చెప్తాను ఒకసారి అండి. పిఎన్జీస్ ఒకసారి చికెన్స్ ఇందులో ఈ పిఎన్జీ తీసుకోవచ్చు. మంచి దీన్ని రీప్లేస్ చేశాను నేను. పిఎన్జీ ఉంచుతాను. దీన్ని కొంచెం పెద్ద చేసుకుని మీకు ఒకటి చెప్పాలి. పెద్ద చేసుకుని దీనికి సెట్ ఎలా పెట్టుకోండి. సెట్ ఎలా పెట్టిన తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ పిక్స్ ఇస్తాను చూడండి. 2 అంటే బ్రైట్ పిక్స్ మీకు చూపిస్తాను, తెలుస్తుందండి. ఒకసారి 2 కెమెరా ఆఫ్ చేస్తే వీటి అలా ఉంటుంది. ఒకసారి ఉండండి. అలా ఈ 2 ఆన్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే పిక్ బ్యాక్ సైడ్ వచ్చేలాగా, అంటే కొంచెం బ్రైట్గా ఉంటుంది ఫోటో. కొంత బ్యాక్గ్రౌండ్ బాక్సులు కొంచెం క్లోజ్ చేసి కొంచెం బాగా బ్రైట్ కనపడుతుంది దాని మీద. అంటే మీకు బ్రదర్ అంటే బ్రదర్ ఉంచుకోండి, లేకపోతే మీకు నచ్చిన పేరు పెట్టండి. పైన విజయ్ అని పేరు పెట్టండి. ఇది డూప్లికేట్ చేసేయండి దీన్ని. అంటే కొంచెం బ్రైట్గా ఉంటుంది అండి పేరు. చూడండి అంటే అది కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఇది గ్రూప్ 1 ఇది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరేనండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి సరిపోతుంది. మీకు నచ్చిన కరెంట్ అండ్ ఫ్రేమ్ అని పిఎన్జీ నొక్కితే మీకు ఎక్స్పోర్ట్ అయిపోద్ది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో ప్రాజెక్ట్ 2 అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. సేమ్ దానిలాగే ఉంటుంది. అందులో కూడా పిఎన్జీ సేమ్ ఉంది. సేమ్ దాన్ని ఎలా చేసి అలా చేసుకోండి. పేరు నేమ్స్ అవి చేంజ్ చేసుకోవడం, ఈ గ్రూప్స్ అవి అంతే. మీకు బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే ఇంకో బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫోటోకి ఈ ఫ్రేమ్కి ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ అయింది బాగా. ఒకసారి చూడండి సార్. అంతే. అలా మీకు నచ్చిన పేరు అలాగే అవన్నీ కొంచెం చేంజ్ చేసుకోండి. ఏముండదు. కొంత ఏమైనా మీకు డౌట్ వస్తే నాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సరే ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం.